గజ్వేల్లో స్థానిక పెయింటర్ల ఉపాధిని కాపాడాలని కోరుతూ బిల్డింగ్ పెయింటర్స్ యూనియన్ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తక్కువ రేట్లకు పనులు చేపట్టడంతో పాటు ఇతర నిర్మాణ పనులు కూడా చేపడుతున్న ఓ వ్యక్తి కారణంగా తమ జీవనోపాధి దెబ్బతింటోందని యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో నిష్పక్షపాత విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వారు పోలీసులను కోరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ బిల్డింగ్ పెయింటర్స్ యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో గజ్వేల్ పోలీస్ స్టేషన్కు చేరుకుని తమ సమస్యలను పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. యూనియన్ నాయకుల కథనం ప్రకారం మోహన్ అనే వ్యక్తి చాలా కాలంగా అతి తక్కువ రేట్లకు పెయింటింగ్ పనులు చేపట్టడంతో పాటు టైల్స్, బండల పని, గోడల నిర్మాణం వంటి ఇతర పనులు కూడా నిర్వహించడం వల్ల స్థానిక పెయింటర్లకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే యూనియన్ కార్యాలయంలో చర్చించినప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా తమపై కేసులు నమోదు చేయించడంతో పాటు యూనియన్ సభ్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి స్థానిక కార్మికుల హక్కులు, ఉపాధిని పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని యూనియన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ తమకు న్యాయం జరగకపోతే గజ్వేల్లో పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు నర్ర రవి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇర్ఫాన్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, సెక్రటరీలు శ్రీకాంత్, శ్రీనివాస్తో పాటు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. అమౌంట్ ఇస్తా అంటుండు, ఆయన ఇవ్వడం లేదు, జరగడం లేదు. మళ్ళా ఒకటి మెయిన్ విషయం ఏంటంటే ఆ వ్యక్తి అనేటైనా మోహన్ వ్యక్తి అనేటైనా గోవా కట్టుకుంటేనే అసలు పెయింటింగ్ పని లేదు, ఆయనకు అర్హత లేదు, ఏ కార్డు లేదు ఆయనకు. కానీ ఆయన పెయింటింగ్ వర్క్ చేస్తుండు. మేస్త్రీలకు గోవా కట్టుడు ప్లస్ ఎంబడే అట్లే పెయింటింగ్ పని మాట్లాడుకున్నాడు, టైల్స్ మాట్లాడుకున్నాడు, కబోర్డ్స్ మాట్లాడుకున్నాడు, గ్రానైట్ కానీ టైల్స్ కానీ అన్ని విధాలుగా ఆయన్నే పనిచేస్తుండు. మేము లోకల్లో ఇంత యూనియన్ ఉండి 200 మంది మెంబర్స్ ఉండి మేము ఆయన ఏం చేయలేకపోతున్నాం. ఎంతో ఇబ్బందిగా 3 నెలలు, 4 నెలలు, 5 నెలల నుంచి అయినా కానీ దాదాపుగా 2 నెలలు తిరిగి కష్టపడి యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. అట్లా అని కానకుండా నాకు ఇష్టం వచ్చిన రేట్లను చేస్తా అనుకుంటూ ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా నేను పనులు చేయడం జరిగింది. ఇట్లా గ్రహించి కూడా 2-3 సార్లు యూనియన్ ఆఫీస్ దగ్గరికి పిలవడం జరిగింది. పిలిచి చెప్పినాం, మోహన్ ఇది పద్ధతి కాదు, ఇట్లా కాదు, అందరం బతకాలి, నువ్వు కూడా చేసుకో, వద్దనట్లేం నేను. కాకపోతే రేటు తక్కువ పట్టుకోకుండా కరెక్ట్ రేటు పట్టుకొని కరెక్ట్ చేసుకో, ఎవరికి ఇబ్బంది చేయకుండా అందరు బతకాలని చెప్పేసి అట్లా కూడా చెప్పడం జరిగింది. ఆయన వద్దని చెప్పి మా మీద అధికంగా ఆయన వ్యతిరేకంగా కంప్లైంట్ ఇచ్చింది. దాని గురించి మేము సంధిస్తున్నాం. మేము కోరింది ఏందో అంటే 2 ఏళ్ళ నుంచి మా సద్వృత్తంగా చేరుకోమంటే చేరుకుంటలేడు ఆయన. మాకు 200 మంది గురించి మాపై అధికంగా కేసు పెట్టిండు. దాని గురించి మా సమ్మె మేము పట్టుకునేది రేటు మా అధికారులు మా వాళ్ళు నిర్మించిన యూనియన్ పట్ల ఆ రేట్లు సంబంధించి తక్కువ పట్టుకొని చేస్తుండే ఆయన. దాని గురించి మేము అడిగితే మళ్ళీ పిఎస్కు పిఆర్ అయ్యిండు.